మీలాంటి వాళ్ళు కబ్జా చేస్తారు, మీలాంటి వాళ్ళు వచ్చి ఎంక్రోచ్ చేస్తారని చెప్పి ఎక్కడికక్కడ కూడా అన్నిటికీ బ్లూ షీట్లు కొట్టించి ఇంచు జాగపోకుండా గత 2 సంవత్సరాలుగా మేము కాపాడుతున్నాము. మీరు దొంగ దొంగ అంటే మా దగ్గర చూపించుకుని మమ్మల్ని అంటున్నారు. మీరు చేసే దొంగతనానికి మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తున్నారు? 2 సంవత్సరాలకి వెళ్ళి మేము మంచిగా దాన్ని శుద్ధి చేసి క్లీన్ చేసి కుడానంతా నీట్గా చేసి ఓపెన్ ఆక్షన్ బహిరంగ ఆక్షన్ పెడితే మొత్తం హన్మకొండ జిల్లా కాదు, వరంగల్ జిల్లా కాదు, ఉమ్మడి జిల్లా మొత్తము, ఖమ్మం జిల్లా, హైదరాబాద్ హైవేకి అన్నిట్లలో ఫ్లెక్సీలు పెట్టి బోర్డులు పెట్టి పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి సోషల్ మీడియా పబ్లిసిటీ చేసి ఆహ్వానిస్తే 55 మంది పార్టిసిపేట్ చేసిండు. ఈ లిస్ట్ ఇది తెలియకుండా లెక్కలు రాకపోతే 2వ తరగతి చదువుకున్నారా 10వ తరగతి చదువుకున్నారా ఒకసారి లెక్కలు చూసుకోండి. ఆర్టీఐ కింద అప్లై చేస్తే ఇస్తాం ఎంతమంది అప్లై చేసినారు. ఉట్టిగానే గాలి మాటలు మాట్లాడి ఏదో మైక్ ఉంది కదా అని చెప్పి ఉనికి కోసం అభివృద్ధిని చూసి ఓరవలేక మీరు మాట్లాడితే మాత్రం పద్ధతిగా ఉండదు. ఇక్కడ ఉట్టి ఒక గాజులు వేసుకొని కూర్చొని ఎవరు లేడు. మీకు మళ్ళీ అదే చెప్తున్నాను. ఎందుకంటే ఆక్షన్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. 8 ప్లాట్లు ఆక్షన్ అయినాయి. దమ్మునోడు వస్తాడు, వైట్ మనీ కావాలి, మీరే వాసన వచ్చిందని చెప్పి పక్కన పోయి 100-150 కోట్ల ప్రాపర్టీ కబ్జా చేసుకున్నారు. ఈరోజు శ్రీరంగ నీతులు మాట్లాడుతున్నా ఎందుకు? ఆన్లైన్ ఆక్షన్, ఆఫ్లైన్ ఆక్షన్. అది ఇది టైర్ 2 సిటీ, ఇది హైటెక్ సిటీ కాదు. పబ్లిక్కి ఇంకా అవగాహన లేదు ఆన్లైన్ ఆక్షన్ గురించి. పబ్లిక్కి ఫెసిలిటీ చేయడానికి మొత్తంగా బహిరంగంగా అంతటా పబ్లిసిటీ మార్కెటింగ్ చేసి వస్తేనే ఇంతమంది వచ్చిన అప్లికేషన్లు కొన్నారు. అందరికీ అక్కడ వైట్ మనీ కావాలి. అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ 19,000-20,000 ఉంటుంది, కానీ కూడా వాల్యూ అప్సెట్ ప్రైస్ 65,000 ఉంది. వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ఉందా లేదా రిటర్న్ చూసుకోవాలి, వాళ్ళ డబ్బులు చూసుకోవాలి, వాళ్ళ వెసులుబాటు చూసుకోవాలి. వాళ్ళు వస్తారు. వచ్చిన లిస్ట్ అంతా ఇక్కడ మీకు ఇస్తారు. ఇప్పుడు నేను లిస్టు ఎవడెవడికి చుట్టాము, ఎవడెవడో వీడు అంతా మీకు పోయినాక మీటింగ్ అనకి ఇస్తా. వాళ్ళ పాన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళ అకౌంట్ నెంబర్లు ఉంటాయి. దీనిలో దొంగతనం దాచిపెట్టేది ఉంటుంది. ఇక్కడ ఏమో అవినీతి చేసిండ్రు. అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటుంది, బాధ్యత గల ఐఏఎస్ ఆఫీసర్ ఉంది అక్కడ. ఆమె ఉట్టినే ఆమె పిచ్చి పిచ్చిగా చేస్తుందా? ఆమెకు తెలియదా రూల్స్ అని? మీరు ఏమేమి చేసినో నేను చెప్తా కథలు.